వృషభ రాశి వారి స్వభావములు స్థిరమైన ఆలోచనలు కలిగి ఉండును. సంపాదన బహువిధములుగా ఉండును. పెద్దలతో పరిచయము లాభించుచుండును. వృధా ఖర్చులు చేయరు. బంధువుల యందు ప్రేమ కలిగి ఉండును. జీవిత భాగస్వామి విషయంలో వ్యతిరేకతలు వచ్చుచుండును. జాయింట్ వ్యాపారములు కలిసి రావు. మెడ పొట్టిగా ఉండును. రహస్యములను గుంభణముగా ఉంచెదరు. ఏమి జరిగినా సరే బెణుకు లేకుండా పర్వత శిఖరముల కనిపించే మనిషి మీకు ఎదురైతే అతను వృషభరాశి మనిషి అని నిర్ధారించుకోవచ్చు. చిక్కులు, చికాకులు ఈ రాశి వారిని కదిలించవు. ఎంతో ఓపికతో మసలుతారు. సహనముతో ప్రవర్తిస్తారు. ఒకసారి కోపం వచ్చిందా వారికి ఎదురు నిలబడలేరు. వారిని ఎవరూ ఆపలేరు. వారి కోపానికి హద్దు ఉండదు. చివరి వరకు పోరాడడం ఈ రాశి వారి లక్షణం. తమకి ఏదైనా అపకారము, అవమానము జరిగితే అది మనసులో పెట్టుకుని సమయం వచ్చినప్పుడు ప్రతీకారం తీర్చుకోవడం వీరి లక్షణము. వీరికి బుర్ర మెరుపులాగా పనిచేస్తుంది. నిర్ణయాలు తీసుకోవడంలో ఎంతో జాగ్రత్త వహిస్తారు. మిత్రులకు సోదరులకు ఎంతో సహాయం చేస్తారు. పొగడ్తలకు లొంగిపోయే లక్షణం ఉండడం వలన అప్పుడప్పుడు చిక్కులలో పడతారు. ఈ రాశివారు తమ ఇంటిని ఎక్కువగా ప్రేమిస్తారు. ఇంకో చోట ఉండడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఈ రాశివారు సాధారణంగా ఆరోగ్యంగా ఉంటారు. ఒళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. బరువు పెరుగుతూ ఉంటారు. వీరికి చక్కని జీర్ణశక్తి ఉంటుంది. ఈ రాశివారు గొంతు, కళ్ళు, వెన్నెముక, మోకాళ్లు వంటి విషయంలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వీరికి ఆత్మస్థైర్యం ఎక్కువ. వీరికి మొండితనం ఎక్కువ. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఇటూ అటు బెసకరు. ఇది చెడ్డ లక్షణముగా కొందరు భావిస్తారు. కానీ ఇది గొప్ప లక్షణము. ఈ రాశివారు కుటుంబాన్ని, స్నేహితులని ప్రేమిస్తారు. సంపాదన బాగా ఉంటుంది. కానీ ఖర్చు కూడా ఎక్కువే. గొప్ప భాగ్యవంతులు కాలేరు కానీ డబ్బుకు ఇబ్బంది పడరు. ఒకరిని డబ్బు కోసం యాచించడం వీరికి అలవాటు లేదు. వీరి మాటలు, చేతలు ఇతరులని బాగా ఆకర్షిస్తాయి. సూత్రాలకి, నిబంధనలకు కట్టుబడి ఉంటారు. వీరికి మర్యాదగా ప్రవర్తించడం, దయ, కరుణ చూపించడం సహజ లక్షణాలు. వీరిలో చాలామంది కళాకారులు, నటులు, సంగీత కళాకారులు, సంగీత ప్రియులు అవుతారు. అందరూ తమను ప్రేమించాలని, ఇష్టపడాలని కోరుకుంటారు. వీరి తొడలు లావుగా ఉండును. విశాలమైన ముఖము, స్త్రీలయందు ఆసక్తి కలవారు. త్యాగి, క్షమించువాడు. వీపు మీద, ముఖమున, ప్రక్కలందు పుట్టుమచ్చలు ఉండును. క్లేశములను సహించువాడు. ఈ రాశివారు అందంగా ఉంటారు. మంచి ఆలోచన పరులు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకోరు. వీరిని ఒప్పించుట చాలా కష్టము. ఓర్పుతో కష్టపడి పైకి వస్తారు. వీరిలో కొందరు యాక్టర్లుగా ఉంటారు. వీరు బాగా సంపాదించిన తర్వాత సుఖభోగాలు అనుభవిస్తారు. వీరిలో కొందరు సోమరిపోతులు కూడా ఉంటారు. ఈ లోపాన్ని సరిచేసుకుంటే పట్టుదల కలవారు కనుక తప్పక అభివృద్ధిలోకి రాగలరు. అలంకరణ, శుభ్రతకు ప్రాముఖ్యత ఇస్తారు. స్త్రీలు ఇల్లు చక్కదిద్దుకొనుటలో నేర్పు కలిగిన వారే ఉంటారు. వీరు శాంతంగా ఉండినను కోపం వస్తే తీవ్రంగా ప్రవర్తిస్తారు.